ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా రావాల్సి అయితే ఉంది. సో ఇందుకు సంబంధించి దసరా కనుక ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్. దాంతోపాటు ఇప్పటికే ఎవరైతే వీరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతుంది అనమాట. 2,000, కొంతమందికి అయితే 10,000 వరకు జమ అవుతుంది. కేంద్రం నుంచి మరొక శుభవార్త వేయడం జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అనేది మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. చిన్న అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇక మోదీ సర్కార్ అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఏదైతే దీపావళి పండుగకు ముందు సో కనీస మద్దతు ధర వచ్చేసి ప్రతి కింటాకు 160 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గోధుమలకైతే మంచి ధర అయితే కల్పించడం జరిగింది. ఇలా సో ప్రతిదానికి కూడా కనీస మద్దతు ధర పెంపు వివరాలు అయితే ఉన్నాయి. మసూర్ అంటే 300 ఆవాలు వచ్చేసి 250 రూపాయలు, శనగ 225 రూపాయలు, బార్లీ 170. ఈ రకంగా పంటకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి పెంపు అనేది చేసినట్లు ఒక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే సో కొంతమందికి 2,000 రూపాయలు, కొంతమంది 10,000 రూపాయలు అకౌంట్లో పడడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇందుకు సంబంధించి అంటే సో ముఖ్యంగా పీఎం కిసాన్ రైతులకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో 21వ విడతకు సంబంధించి అతి త్వరలోనే మనకు రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే లబ్ధిదారులు 21వ విడత కోసం అయితే ఆశగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 2వ తారీఖున మనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన 2,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 21వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. చాలామంది 21వ విడత అందలేదని చెప్పేసి. సో ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వరదలతో ప్రభావితమైన రైతులకు 2,000 వాయిదా అందుకున్నారు. అయితే ఇప్పటివరకు ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల్లో 2.3 మిలియన్ల మంది రైతు అకౌంట్లో 2,000 అయితే పడ్డాయన్నమాట. గత నెలలో వరదలు ఈ రాష్ట్రంలో భారీగా దెబ్బతిన్నాయి కాబట్టి దాంతో భారీ నష్టం అయితే వాటిల్లింది. సో దీంతో రైతులకు ఆర్థికంగా వారికి సాయం చేసేందుకు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించిందనమాట. ఇప్పుడు మిగిలిన కోట్లాది మేర రైతులకు తమ డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన 21వ విడతకు సంబంధించి 17 నాటికి అంటే అక్టోబర్ 17 నాటికి విడుదల కావచ్చు అని చెప్పేసి మనకు కొంతమంది రైతులు వాయిదా డబ్బులు అందకపోవచ్చు, అనేక కారణాలు కూడా ఉండవచ్చు అని చెప్పేసి ముఖ్యంగా మనకు ఈ నెల 17 తారీఖు అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ పథకం ఇంకా రావాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది 11 విడతల నుంచి దాదాపు 20 విడత 9 విడతలు వచ్చేసి విడతకు 2,000 రూపాయలు చొప్పున మొత్తం 18,000 రూపాయలు అయితే అకౌంట్లో జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇందులో ప్రధానంగా చూసుకున్న ఈ పథకం కోసం ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని రైతులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే వారికి డబ్బులు పడాయి. సో మీరు తప్పనిసరిగా ఈకేవైసీ కావచ్చు, అదేవిధంగా మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్, దాంతోపాటు 11 సంఖ్యల రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా విజిట్ గుర్తింపులు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో మీరు తప్పనిసరిగా 20 విడత వచ్చిన వారు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే సో తప్పనిసరిగా మీకు 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. అంతకంటే ముందు మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయడం ఉందా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సో మీ బ్యాంకు వెళ్ళి ఈకేవైసీ పని పూర్తి చేయాలన్నమాట. ఈకేవైసీ చేసుకునేవారు మీ ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో కాపీ, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలైన ఆర్డర్ రసీదుతో డాక్యుమెంట్, పాస్ పుస్తకం, ఫోటో కాపీ మొదలైనవి అవసరం పడతాయి అన్నమాట ఈకేవైసీ చేసుకునే టైంలో. సో ఇక మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది అందించాల్సి అయితే ఉంది. అయితే వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమందికి 3-4 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో వానాకాలం ఏదైతే ఉందో సో ఒకేసారి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే సన్న ధాన్యం కొనుగోలుకు బోనస్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ధాన్యాలు ఏదైతే కేంద్రాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసి సో రకంగా అయితే ముందుకెళ్తామనే విధంగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలు అమలు చేయడానికి అయితే వీల్లేదు కాబట్టి సో ఇది తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి కావచ్చు ఇంకే చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి. కొన్ని స్కీమ్స్ అయితే ఆల్టర్నేటివ్ ఎప్పటికీ ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి సో వాటి డబ్బులు అయితే యథావిధిగా అయితే పడుతూ ఉంటాయి అన్నమాట.